సో ఇప్పుడే సింగ్ గీతం సినిమా చూశాను. ఫస్ట్ నేను ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పబోయే ముందు, మలయాళంలో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు అన్ని రొట్ట సినిమాలు చేస్తారు, హాలీవుడ్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో గొప్ప సినిమాలు తీసేస్తున్నారు, మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయరంటారు కదా. ఈ సినిమా వచ్చి చూడండి. ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్, కంప్లీట్ న్యూ జనర్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఒక మిస్టికల్ విలేజ్లో స్వార్థం పెరిగిపోయి ప్రకృతికి చేటు చేయడానికి ఆ విలేజర్స్ అందరు తయారైతే వాళ్ళకు శాపగ్రస్తం అయిపోతారు. శాపగ్రస్తం అయితే మాటలు పోతాయి. మరి మాటలు పోతే ఏం జరుగుతుందండి? ఏం చేయాలా? పాటల్లోనే చేయాలి. ఆఖరికి కొట్టుకెళ్ళి ఏమైనా కొనాలన్నా కూడా కందిపప్పు కేజీ ఇస్తావా, అయ్యో నా గొంతండి ఇలా మారిపోయింది, మాటలు రావు, పాటలు అలా దేవుడు చెప్తున్నాడు వాళ్ళు. సో వాళ్ళలో ఆఖరికి ఇద్దరు కొట్టుకోవాలన్నా, ఒరే వెధవా ఇటువారా, నీ చంప నేను పగల కొడతా, ఇలా ఆఖరి గొడవలైనా తిట్లైనా ఏమైనా అదొకటి. రెండు వాళ్ళ నోట్లో నిజాలాగో, అంటే వాళ్ళలో ఉన్న గ్రీడు పెరిగిపోయి పిల్లల్లో కూడా ఆఖరికి వాల్యూస్ కల్టివేట్ చేయడం మానేసి డబ్బే ముఖ్యం అన్న తీసుకొచ్చేస్తే సొసైటీ ఎంత దారుణంగా దెబ్బతింటుంది. మనతో పాటు ఉన్న ప్రకృతిని కాపాడుకుంటే ఎంత డేంజర్. ప్రకృతి ఆగ్రహిస్తే నేచర్ డైరెక్టర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన విజన్కి, ఆయన విలేజ్లో ఆయనకి హై రిజల్యూషన్ మానిటర్లు పెట్టారని అన్ని నేను ఇంటర్వ్యూస్లో విన్నదే. పెట్టారని మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద 1000 కోట్ల సినిమా చేసిన తర్వాత ఒక 20 కోట్ల సినిమాకి, అంటే మీరు ప్రొడ్యూసరే కావచ్చు, బట్ దానికి మీరు అసిస్టెంట్గా చేశారంటే మీ కళ పట్ల మీకున్న కమిట్మెంట్, మీరు ఎంత ఆర్ట్ లవర్ అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మీ కల్పిటు 2000 కోట్లు చేసుకుని పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల మీరు మా కోసం తీసుకొచ్చిన ఈ సినిమా వల్ల వీఆర్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక విజనరీ ఆయన కుర్ర డైరెక్టర్లందరూ ఈ సినిమా చూడండి. యంగ్ డైరెక్టర్ ఎవరైతే ఆస్పిరేషన్ డైరెక్టర్స్ ఉన్నారో ఇటువంటి తమాషా థాట్స్తో రండి. ఆ సింగర్ శ్రీనివాస్ గారు ఎప్పుడంటే మయూర్ అని ఒక సినిమా తీశాడు సుధా చంద్రన్తో, కాలేజీకి పోయిన అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తుంది. అలాగే పుష్ప కంప్లీట్ మూవీ తీశాడు. విచిత్ర సోదరులు, మరుగుజ్జు వాళ్ళని, సొసైటీలో ఎవరైతే మనం తక్కువ చూస్తామో వాడిని ఎలివేట్ చేస్తుంది సినిమా. ఇట్లా ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. భైరవ ద్వీపం, ఆదిత్య 369, టైం ట్రావెల్, వాట్ నాట్, బ్లడీ ఈజ్ ఎ జీనియస్. ఆ జీనియస్ 94 ఏళ్ల వయసులో తను ఒకటి తీయాలి అనుకున్నప్పుడు మన నాగేశ్వరిని సపోర్ట్ చేశారు. సో అండ్ అది కూడా ఇంత తమాషా ఫిలిం, ఇంత మంచి మెసేజ్, ఒక వల్గారిటీ లేకుండా, స్కిన్ షో లేకుండా మీరు ఫస్ట్ కంపల్సరీ పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి. ఎందుకంటే పిల్లలు ఇన్నోసెంట్ హార్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్ట్ ఫామ్ చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చిపోయండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. ఐ వుడ్ టాక్ ది ఎక్స్పెరిమెంటల్ కల్ట్ ఫిలిం ఫస్ట్ టైం మేడ్ ఇన్ ద వరల్డ్.